హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూస్తున్న సంతోష్ వ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ వచ్చేసి నేనైతే మన కిలా వరంగల్ పెట్రోల్ పంప్ ఉంది కదా, పెట్రోల్ పంప్ బ్యాక్ సైడ్న వినాయకుల షెడ్ ఉంటుంది. ఆ వినాయకుల షెడ్లో వచ్చేసి ఇది ఎపిసోడ్ నెంబర్ 2. ఈ ఎపిసోడ్ నెంబర్ 2లో ఏమేమి వర్క్ అయింది ఏందని మాత్రం మీకు అప్డేట్ అయితే ఇవ్వడానికి వచ్చాను నేను. అండ్ అలానే నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా మాత్రం ఆన్ చేయండి. అండ్ అలానే వరంగల్ గణేష్ ఐడల్స్ అని నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాంట్లో ఫాలో చేయడం వాళ్ళంటే మాత్రం 100% ఫాలో చేయండి. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే, దీంట్లో మీరు అప్డేట్ మాత్రం మొత్తం చూడండి. మీకు నచ్చితే మాత్రం అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, మీకు గూగుల్ మ్యాప్ కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మ్యాప్ ప్రకారం మీరు ఒకవేళ మీకు నచ్చితే మాత్రం వచ్చి బుక్ చేసేసుకోండి, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూస్తున్న సంతోష్ వ్లాగ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, మన కిలా వరంగల్ పెట్రోల్ పంప్ ఉంది కదా, ఆ కిలా వరంగల్ పెట్రోల్ పంప్ ఇక చూసుకున్నట్టయితే మనకు స్ట్రేట్కి వెళ్తే కిలా వరంగల్లో వస్తుంది. ఇక్కడ ఈ గల్లెకి వెళ్ళి రైట్ సైడ్కి వెళ్తే మన పెట్రోల్ బంక్ వస్తుంది. ఆ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడే ఇక్కడ అన్న వాళ్ళ వినాయకుల షెడ్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనము ఎపిసోడ్ నెంబర్ 2. ఈ ఎపిసోడ్ నెంబర్ 2లో వచ్చేసి ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఏంది ఇప్పటిదాకా ఏంది అప్డేట్ అని మాత్రం మీకు తప్పకుండా ఇస్తా. అండ్ అలానే ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి గణపతి పప్పాలు అని మీకు మొత్తం క్లియర్గా చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో. చూసుకోవచ్చు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇచ్చాను. ఇక్కడ చూసుకోవచ్చు, గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ సిట్టింగ్ పొజిషన్లో గణపతి పప్ప కూర్చొని ఉండడం జరిగింది. ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు హైట్ ఒక 7 feet. అండ్ మనకు గణపతి పప్పకు రైట్ సైడ్న చూసుకుంటే మనకు హనుమాన్ అండ్ మనకు రాముల వారు అయితే లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. చూసింది కదా, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, మీరు తప్పకుండా మాత్రం కాల్ చేయండి. ఈ లైన్లో చూసుకున్నట్టయితే మాత్రం సేమ్ గణపతి పప్పాలు. అండ్ వీళ్ళ ఫినిషింగ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. మీకు పోయిన ఇయర్లో వీడియోస్లలో వీళ్ళ ఫినిషింగ్ అనేది ఏ విధంగా ఉన్నది, ఏంటిది ఐ పెయింటింగ్ కానివ్వండి, మొత్తం మీకు ఈ వీడియో పనులు మీకు పోయిన వీడియోస్లలో కూడా చూపిస్తా. అండ్ అలానే ఒకవేళ మీ దగ్గర ఏమైనా పోయిన ఇయర్ విగ్రహాలు ఉంటే కూడా మీకు ఆ విగ్రహం చూపిస్తా, మీకు ఆల్మోస్ట్ ఆల్ అర్థమైపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు హంస పైన గణపతి పప్ప కూర్చొని ఉండడం జరిగింది. ఈ గణపతి పప్ప హైట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు ఒక 8 feet గణపతి పప్ప. చూడండి, చాలా బ్రహ్మాండంగా ఉంది కదా. మేబీ కొంచెం ఫినిషింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయిందంట. ఇక మనకు దీనిపైన వైట్ పెయింట్ కొడతారు. ఆ వైట్ పెయింట్ అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకొక 10 daysలలో. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఈ గణపతి పప్ప ఇంకో డిజైన్ ఇంకో మోడల్లో చూపిస్తున్నా. చూసుకోవచ్చు, మహారాజా మోడల్ గణపతి పప్ప మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. మహారాజా మోడల్లో చూడండి, మనకు ఆశీర్వాదం చేతి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా చాలా ఎక్సలెంట్ బ్యాక్ డ్రాప్. ఈ గణపతి పప్ప హైట్ చూసుకుంటే మనకు 7 feet గణపతి పప్ప. ఇక చూడండి, దీంట్లో కొంచెం ఇంకో గణపతి పప్ప చూపిస్తా. కొంచెం ఇదే హైట్లో ఇంకా సేమ్ మహారాజా మోడల్లో మనకు పగడి పెట్టుకొని ఉండడం జరిగింది గణపతి పప్ప. చూడండి, మీకు చూపిస్తున్నా కదా, చూసుకోవచ్చు మనకు పగడి. ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ పైన వేసిన కవర్ అనేది దీనికి రిఫ్లెక్ట్ అవుతుంది. దానివల్ల మీకు కొంచెం క్లారిటీగా చూపిద్దాం అని అయితే నేను ప్రయత్నిస్తున్నా. చూద్దాం, ఇంకా కొంచెం లోపలికి పోయితే చూపిస్తా మీకు. ఇంకా చాలా గణపతి పప్పలు అయితే ఉన్నాయి ఇక్కడ. పోదాం, ఇంకా కొంచెం లోపలికి పోయితే చూద్దాం మనం అసలు ఇంకా ఏమేమి గణపతి పప్పలు ఉన్నాయి, ఏంటిది అసలు అని. చూడండి, అక్కడ మీకు కరెక్ట్గా అనిపించిందో లేదో గణపతి పప్ప మీకు ఇక్కడ చూపిస్తున్నా. చూడండి ఒకసారి, చాలా క్లియర్గా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కొంచెం వెలుతురు అనేది ఉన్నది. అండ్ కవర్ కూడా చూసుకున్నట్టయితే మనకు బ్లాక్ కలర్ కవర్ వేసి ఉన్నది కాబట్టి అంత రిఫ్లెక్షన్ అయితే అవుతలేదు. ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం ఈ గణపతి పప్ప చూసుకుంటే మనకు మహాదేవుని కాన్సెప్ట్ ఇదంతా. చూడండి, ఫైర్ ఇట్లా ఒక చేతిలో డమ్రుకం ఇట్లా పట్టుకుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఇంతకుముందు చూసినాం, అంత క్లారిటీగా అయితే మనకు అవపడలే కదా. ఇక్కడ చూసుకోవచ్చు, గణపతి పప్ప చెప్పాను కదా మీకు హైట్ గిట్లా. ఇక వీళ్ళది ఫినిషింగ్ ఏ విధంగా ఉంటుంది ఏందని మాత్రం నేను మీకు చెప్పాను. ఆల్మోస్ట్ ఆల్ ఏదైనా పోయిన ఇయర్ గణపతి పప్పలు ఉంటే మీకు అది ఫినిషింగ్ అనేది నేను చూపిస్తానని. చూడండి, మన ఫినిషింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది.
ఇది చూసుకున్నట్టయితే ఇది పోయిన ఇయర్ గణపతి పప్పలన్నీ. చూద్దాం ఇంకా బడబడ గణపతి పప్పలు ఎక్కడెక్కడ ఉన్నాయిందని. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో గణపతి పప్ప సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి ఆశీర్వాదం చేయి కూడా చాలా బ్రహ్మాండం. అండ్ అలానే మనకు బ్యాక్ డ్రాప్లో చూసుకుంటే రైట్ సైడ్న గణపతి పప్పకు మన రాముల వారు అండ్ మనకు లక్ష్మణుడు రైట్ సైడ్న ఉండడం జరిగింది. సారీ ఫ్రెండ్. ఇక్కడ చూసుకుందాం ఒక గణపతి పప్ప ఇంకో గణపతి పప్పకి రావడం జరిగింది కదా. ఇక్కడ గణపతి పప్ప చూసుకుంటే మనకు నందీశ్వరుడు అండ్ అలానే నంది పైన సవారీ మన మహాదేవుడు చూడండి ఎక్సలెంట్. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక మీకు ఎందుకంటే ఒక్కొక్కటి నేను డెమో పీస్ టైప్ మీకు వైట్లో చూపిస్తున్నా. మేబీ పెయింటింగ్ అయినాక మాత్రం చాలా మంచిగా అయితే వస్తుంది. అండ్ అలానే మనకు ఇక్కడ గణేష్ మహారాజ్కి రైట్ సైడ్న మహాదేవుడు కదా, మనకు లెఫ్ట్ సైడ్న చూసుకుంటే మనకు మూషికుని కూడా చూడండి పగిడి పెట్టుకోండి. చూసింది కదా ఈ గణపతి బప్ప హైట్ చూసుకున్నట్టయితే ఒక 10 feet. అండ్ అలానే ఇక్కడ మనకు శేషనాగులు అయితే కనిపిస్తున్నాయి కదా, కొంచెం లాంగ్ నుంచి చూపిస్తా. ఇది చూడండి కొంచెం లాంగ్ వ్యూ. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో గణపతి పప్ప దగ్గర రావడం జరిగింది. ఇంకో గణపతి పప్ప చూసుకుంటే మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు రాముల వారు రైట్ సైడ్న ఉండడం జరిగింది అండ్ లెఫ్ట్ సైడ్న మన లక్ష్మణుడు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్లో మధ్యలో మనకు మహాదేవుని శివలింగం అండ్ శేషనాగులు అయితే ఉండడం జరిగింది. వాటికి శివలింగానికి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకు హంసలు. ఈ గణపతి పప్ప హైట్ చూసుకున్నట్టయితే మనకు ఒక 10 feet గణపతి పప్ప. చాలా బాగున్నది గణపతి పప్ప మాత్రం ఎక్సలెంట్. అండ్ అలానే ఈ లైన్లో చూసుకున్నట్టయితే మనకు ఒక సేమ్ గణపతి పప్ప మోడల్స్ అండ్ అలానే ఇంకో గణపతి పప్ప సేమ్ ఇక్కడ చూపిస్తా మీకు చాలా క్లియర్గా. ఇంకో గణపతి పప్ప దగ్గర చూద్దాం. ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు నందీశ్వరుడు వాహనం చూసుకోండి చాలా ఎక్సలెంట్ గణపతి పప్ప. ఇది చూడండి ఈ గణపతి పప్ప హైట్ వచ్చేసి మనకు ఒక 12 feet ఉంటుంది గణపతి పప్ప. ఇంకా ఫినిషింగ్ వర్క్ ఇంకా ఏం కంప్లీట్ కాలేదు చూడండి. ఇక్కడ ఇంకా లైన్లో సేమ్ గణపతి పప్పాలు అయితే ఉండడం జరిగింది. ఇంకా లోపల పోయి చూద్దాం ఇంకా ఏం గణపతి పప్పాలు ఉన్నాయని.